హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది ఖచ్చితంగా చెప్పాలండి. నేను మామూలుగా జాబ్ చేసేటప్పుడు అంటే ఎవరికి తెలుసు అండి, జాబ్ చేస్తే ఇంట్లో వాళ్ళకు పోతాం, ఆఫీస్కి పోతాం, చేసుకుంటాం, వస్తాం, ఇంతవరకే. వీడియోస్ చేసిన అప్పటి నుంచి చాలా మందికి అంటే తెలుసు, మా పక్కనింటి వాళ్ళు, మా 2 సందులు అంటారు కదా స్ట్రీట్స్ కూడా తెలియని వాళ్ళని మంచిగా ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు. అది దట్టు పేరెంట్స్ ముందర వచ్చి ఫొటోస్ దిగుతారు చూడండి, అది వేరే లెవెల్ ప్రౌడ్నెస్. హైప్ అందరికీ అదేనక్క, అసలు హైప్ మంచిగా. అంటే మన వాళ్ళ పేరెంట్స్ చూపిరు కానీ బయటకి, కాకపోతే అబ్బా అంటే వాళ్ళు రారు కదా మనతో పాటు ఎక్కడికి, మేము బయట తిరుగుతున్నప్పుడు మాకు ఇదంతా కామన్ గా జరిగిపోతుంటుంది. మా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సేమ్ మామ. ఏ పేరెంట్స్ అయితే మీరేంద్రా వీడియోలు తీసుకుంటా, మీకేం పని బాటలు స్టార్టింగ్ లో అన్నారు. దీంట్లో అసలు అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ పేరెంట్స్ అయినా అనాలి కదా, పేరెంట్సే కాదు, నేను అదే అంటా. పేరెంట్సే కాదు, బయట వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ, ఎందుకురా మనకి ఈ వీడియోలు అవసరమా, ఏం చేద్దామని వీడియోలు జాబ్ చేసుకోకుండా ఏంది నువ్వు అది ఇది ఇట్లా. బిగినింగ్ లో మొత్తం ఊరంతా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అనాలి అంతే. వాళ్ళు అంటేనే మనకి ఇది వచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అనేటోళ్ళు ఎవరు అంతా ఎక్కువ పట్టించుకునేటోళ్ళు కాదు.